అత్తయ్య. అయ్యో అత్తయ్య, అత్తయ్య కూర్చోండి, కూర్చోండి అత్తయ్య, కూర్చోండి. ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? అయినా మీరు ఒంటరిగా ఎందుకు వచ్చారు? కాకమ్మను, అనసూయ గారినో తోడు తెచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి ఎంత పనైందో. సరే అత్తయ్య, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. కావేరి, మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావా? నా అంతట నేను వెళ్ళాలని ఎప్పుడూ అనుకోలేదు అత్తయ్య. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో గడప దాటాను. నేను అర్జున్ బాబు అన్నందుకు కూడా బాధపడలేదు అత్తయ్య. కానీ మిమ్మల్ని అమ్మ కంటే ఎక్కువగా అభిమానించాను. మీరే నన్ను అనుమానించారు. కన్న బిడ్డ కళ్ళారా చూశానంటుంటే అనుమానించక ఏం చేయమంటావు? అయినా నింద పడ్డప్పుడు మౌనంగా ఉండిపోతావా? నిజమేంటో చెప్పవా? ఎన్నోసార్లు చెప్పానత్తయ్య, కానీ నా మాట ఎవరూ వినడం లేదు. నీ మాటేంటి? సాక్షాత్తు శ్రీకృష్ణుడి మాట ఎవ్వరూ వినలేదు. శమంతకమణి పోయినప్పుడు సత్రాజిత్తు ఎన్నో నిందలు వేశాడు. స్వామి అవేవీ విని ఊరుకోలేదు. తాను నిర్దోషిని అని నిరూపించుకున్నారు. అందుకోసం ఎన్నో కష్టాలు పడ్డారు.